హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమ పరీక్ష కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కథలోకి వెళ్తే, కారులో కూర్చున్నాక ఎప్పుడు గలగలా మాట్లాడుతూ హుషారుగా ఉండే ప్రేరణ పరధ్యానంగా ఉండడం గమనించిన వసంత్, ఏమైంది, డల్ అయిపోయావు, ఎనర్జీ డౌన్ అయిందా అన్నాడు నవ్వుతూ. ఏంటో ఏమో, ఈ పెద్దవాళ్ళ మాటలు ఏమీ అర్థం కావు. నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టే ఉంటారు, మళ్ళీ వాళ్ళ నాన్న గురించి మాట్లాడొద్దు అంటారు. అసలు సార్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకే అర్థం కావట్లేదు అంది. ఇంతవరకు నేను రిషికి కూడా చెప్పలేదు, కానీ నీకు చెప్తాను కొన్ని. జాగ్రత్తగా విను ప్రేరణ. రిషి వాళ్ళ నాన్న చాలా మంచివారు, నువ్వు అనుకున్నట్టే. నేను చిన్నప్పుడు ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఆడుకునేవాడిని, అంకుల్తో, రిషితో కలిసి. ఆయన ఈరోజు ఇలా స్టార్ హీరో అవడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. చాలా అడ్డంకులు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేసి ఈ సక్సెస్ అందుకున్నారు. కానీ సక్సెస్ మొదలైందో లేదో ఆయన మీద చాలా రూమర్స్ కూడా మొదలయ్యాయి. సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సహజం. అలాగే ఆయన ఏ హీరోయిన్తో నటించినా ఆమెతో అఫైర్స్ అని వార్తలు వచ్చేవి. వచ్చే ప్రతి వార్త నిజమని గొడవ చేసేవారు ఇంట్లో రిషి వాళ్ళ అమ్మ. ప్రతిరోజు పెద్ద గొడవ జరిగేది ఇంట్లో. ఆయన సర్ది చెప్పి చెప్పి అలసిపోయి గొడవలకు భయపడి ఇంటికి రావడమే తగ్గించేశారు. దానివల్ల వారి మధ్య మరింత దూరం పెరిగింది. ఆ తర్వాత ఆయన కన్నా చాలా చిన్నది అయిన కొత్త హీరోయిన్తో సినిమా చేశారు ఆయన. ఆమెతో కూడా ఎప్పట్లానే ఎఫ్ఐఆర్స్ అంట కట్టారు ఈ మీడియా. ఎన్నో కళలతో, ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. హాస్పిటల్లో ఆమెకు సపోర్ట్గా ఉన్న అంకుల్ దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీశారు రిషి వాళ్ళ అమ్మ. బెడ్ మీద ఉన్న ఆమెని నానా మాటలు అని కొట్టబోయారు. ఇక మనసు పూర్తిగా విరిగిపోయిన ఆయన, అసలు నీతో నాకేం సంబంధం లేదు, వెళ్ళిపోమని తిట్టారు. ఇక అదే ఆఖరు. ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆయన అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ రిషి పేరు మీద రాశారు. అంకుల్కి ఇక్కడ దొరకని ప్రశాంతత, నిజమైన ప్రేమ ఆమె దగ్గర దొరికింది. ఇంకా ఆమెతోనే ఉండిపోయారు. తర్వాత ఆమెనే రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ రిషి అంటే ఆయనకి పంచ ప్రాణాలు. రిషికి కూడా డాడీ అంటే పిచ్చి. కానీ ఈ గొడవల్లో వాడు బలయ్యాడు. అంకుల్ ఇంట్లో ఇప్పటికీ రిషికి ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. అందులో మొత్తం రిషి ఫొటోస్, వాడికి ఆయన ఇవ్వాలనుకుని కొన్న వస్తువులు, బొమ్మలు అన్నీ ఉంటాయి. వాడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. ఇదంతా నేను రిషితో చెప్పినా వాడు అర్థం చేసుకోడు. చేసుకునే స్థాయి దాటిపోయాడు వాడి కోసం పంతాలతో. అందుకే నేను ఇన్వాల్వ్ కాలేదు. కానీ నీ మీద ఉన్న ప్రేమతో వాడు నీ మాటలు అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చెయ్యి, వాడిని అంకుల్ని కలిపే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు వసంత్. అన్నీ విన్న ప్రేరణ, వసంత్ నన్ను ఆయన దగ్గరకు ఒకసారి తీసుకెళ్తావా, నాకు ఒకసారి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంది అంది మెల్లిగా. ఆశ్చర్యంగా ప్రేరణ వైపు చూసి ఫోన్ చేశాడు. సార్ ఎక్కడున్నారు? ఇంటికే వస్తున్నాను, కలుస్తారు కదా, ఒక 5 నిమిషాలు. అలాగే సార్ అంటూ పెట్టేసి, రమ్మన్నారు, వెళ్దాం పదా. థ్యాంక్ యూ అని నిట్టూర్చి కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది ప్రేరణ. కాసేపటి తర్వాత వచ్చేసాం దిగు అంటూ తను దిగి డోర్ ఓపెన్ చేశాడు వసంత్. ఎంతో అందంగా రాజభవనంలా మెరిసిపోతున్న ఆ ఇల్లును చూడగానే ఏదో తెలియని ప్రశాంతత వచ్చేసింది ప్రేరణకి. వసంత్ వెనకాలే లోపలికి వెళ్ళింది. హాల్లోనే కూర్చుని వీరి కోసమే ఎదురు చూస్తున్న ఆనంద్ మెహతా, రా వసంత్ అంటూ అతని వెనకాలే వస్తున్న ప్రేరణని చూసి, హే నువ్వా అంటూ నవ్వి, రా రా కూర్చో అని కూర్చోబెట్టాడు. సార్ గుడ్ న్యూస్, మన రిషికి ఈ అమ్మాయితో పెళ్ళికి అందరూ ఓకే అన్నారు. రిషి చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రేరణ మిమ్మల్ని పెళ్ళికి పిలవమని చెప్పింది. కానీ మీకు తెలుసు కదా వాడు మిమ్మల్ని ఎలా చూస్తాడో. కానీ ప్రేరణ ఒకసారి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకుంది, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చా అన్నాడు వసంత్. చాలా సంతోషమమ్మా, రిషి చాలా మంచివాడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ వసుంధర అని పిలిచాడు. అతని పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్లు వెంటనే మొహంలో ప్రశాంతతతో కూడిన చిరునవ్వుతో, సింపుల్ చీరలో చూడగానే అమ్మ అని పిలవాలనిపించేలా ఉన్న ఆవిడ బయటకొచ్చింది. వసుంధర, ఈ అమ్మాయి మన రిషికి కాబోయే భార్య, మొదటిసారి మన ఇంటికి వచ్చింది, మన ఇంటి కోడలు అంటూ నవ్వి తనకు బొట్టు పెట్టి మర్యాద చెయ్యి అంటూ, వెళ్ళమ్మా మీ చిన్నత్తయ్య అంటూ పంపించాడు. రా అమ్మ అంటూ ప్రేరణ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి బొట్టు పెట్టి చీర పెట్టింది చేతిలో. మీకు పిల్లలు లేరా అడిగింది ప్రేరణ క్యూరియస్గా.
లేరు, మాకు ఆ దేవుడు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. కానీ రిషి ఉన్నాడుగా, వాడే మా కొడుకు అంటూ నవ్వింది నిష్కల్మషంగా. మీరు ఎప్పుడైనా మాట్లాడారా రిషితో? ఆసక్తిగా అడిగింది ప్రేరణ. నేను ఇంతవరకు చూడలేదు, కానీ ఆయన కళ్ళల్లో వాడిపై ప్రేమని రోజు చూస్తూనే ఉన్నాను 20 ఏళ్ళుగా. చాలదా? ఆవిడ మాటలు ఎక్కడో తగిలాయి ప్రేరణకి. ప్రేరణ వెళ్దామా అంటూ పిలిచిన వసంత్ పిలుపుతో వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ చెప్పి ఇద్దరి కాళ్ళకి నమస్కరించి బయటికి వెళ్ళింది. ప్రేరణ లోపల మాట్లాడుతుండగానే వసంత్తో ఆనంద్ మెహతా తన అనుమానాలన్నీ బయటపెట్టాడు. ఒరేయ్, ఆ అమ్మాయి ముందంటే భయపడుతుందని అనలేదు, కానీ వాళ్ళంతా ఈజీగా ఈ పెళ్ళికి ఒప్పుకోవడం నేను అస్సలు నమ్మలేకపోతున్నానురా. ఏదో తేడా ఉంది, ఎక్కడో ఏదో జరుగుతోంది అనిపిస్తోందిరా. పాపం ఆ అమ్మాయి మంచిది, మన రిషిని నమ్మి వస్తోంది. ఆ పిల్లకేమీ కాకుండా చూసుకునే బాధ్యత మనది. నేను ఒక స్పైని పెడతాను, నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోరా. నాకెందుకో ఏదో కుట్ర పన్నారనిపిస్తోంది. నేను కూడా ముందుగా షాక్ అయ్యాను, కానీ రిషి మీద ప్రేమతో అర్థం చేసుకొని ఉండొచ్చు కదా అని అనుకున్నాను అన్నాడు వసంత్. లేదు లేదు, వాడి మీద ఉన్న ప్రేమ కంటే తన పంతమే గెలవాలి అనే పట్టుదల ఎక్కువ ఆవిడకి. నిజంగానే వాడి మీద ప్రేమ ఉంటే ఆ రోజు తన పంతం నెగ్గించుకోవడానికి వాడిని నన్ను ఇలా దూరం చేసేదే కాదు, మేము ఇలా ఉండాల్సి వచ్చేదే కాదుగా అన్నాడు సీరియస్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.